అంటే నిజంగానే ఒక బొగ్గుమని మండే ఒక బాస్పటం లాగా ఉండాల్సింది. మీరు ఎవరైతే ధర్మాన కృష్ణదాస్ ఉన్నారో ఇన్ని చెప్తున్నా సరే సరైన విమర్శ ఉండదు మీ నుంచి, ప్రజల పక్షాన్ని గట్టిగా పోరాడలేరు, అంతా ఏదో ఒక లాలూచీ కుస్తీలా ఉంటుంది అనేది చాలామంది అభిప్రాయం. చాలా తప్పది. నేను ఇసుక దందా మీద యాజిటేషన్ చేసినాం, రకరకాల వేదికల్లో దాని మీద మేము ప్రజల మధ్యకి తీసుకెళ్ళాం. అయితే స్వతహాగా నేను కొంచెం సౌమ్యుడును, అది ఒకరితో ఆలోచి పడవలసిన అవసరం లేదు. నా రాజకీయ జీవితమే యాంటీ కాంగ్రెస్ నుంచి పుట్టింది వైసీపీ. నేను సర్దార్ గౌతులచ్చన్ నాయకత్వంలో పనిచేశాను. తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నాను. కష్టాల్లో సుఖాల్లో పార్టీతో ఉన్నాను, పోరాటాల్లో ఉన్నాను. అయితే విమర్శ కలిపి నాకు వ్యక్తిగతమైన విమర్శలు ఇవన్నీ నేను నా స్వతహాగా నా మనస్తత్వం వేరేగా ఉంటుంది. దాన్ని ఇంకొకరు ఎవరైనా వేరేగా అర్థం చేసుకుంటే నేను దానికి ఆన్సర్ కలిపి చెప్పలేను. కానీ స్పష్టంగా అవినీతి మీద పోరాటం చేస్తాను. రమణమూర్తి అంటే ఏమిటో మీరు ప్రజలకు అడగండి. ఎక్కడ రమణమూర్తి మీద ఏనైతే చూపించిన విధంగా నా 5 సంవత్సరాల్లో నేను ప్రజలకు సేవలు అందించాను. ఏ టైంలో ఎనీ టైం రాత్రి ఫోన్ చేసిన పలికే రమణమూర్తి రాజకీయాల్లో ఉన్నాడంటే రమణమూర్తే. ఎప్పుడు ఎవరైనా ఇంట్లో వచ్చి నాతో మాట్లాడి చనువు కలిపి కార్యకర్తలకు కానీ ప్రజలకు ఇచ్చే వ్యక్తి రమణమూర్తి. అయితే వ్యక్తిగతమైన దోషణలు డాంబికాలు నాకు అలవాటు లేదు. నేను నా పదవిని ఏ ప్రజల వలన వచ్చిందో ఆ ప్రజల గురించి నేను పాటుపడతాను తప్పించి నా వ్యక్తిగతంగా నా గురించి కానీ నా కుటుంబం గురించి కానీ నా పిల్లల గురించి కానీ ఏ రోజు కలిపి నా పదవిని ఉపయోగించడం. అంటే ఈ రోజుల్లో మీరు చెప్తున్న రాజకీయాలు సరిపోతున్నాయంటారు ప్రజలకు? అసలు ఏమైనా ఎందుకు సరిపడతాయండి? ఈవేళ మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ మాత్రం రమణమూర్తి అంటే ఏమిటి చెప్పగలుస్తున్నారంటే, రమణమూర్తి కలిపి అటువంటి పనులే చేశాడు అనుకోండి. రమణమూర్తికి ఎక్కువేటి కాదు కదా. ఈవేళ పూర్తిగా విశ్వసించి రమణమూర్తి గెలిపించాలనే ఒక సమ్మోహనంగా ఉన్నారు నా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ. ఎక్కడ మీరు అడగండి, మీరు వెళ్ళి నర్సంపేట నియోజకవర్గంలో ఎక్కడ అడిగినా రమణమూర్తి అంటే ఏమిటో మీకు చెప్తారు. తప్పనిసరిగా రమణమూర్తి మళ్ళా శాసనసభ్యులు అవుతారు. అందరూ ఒకే రకమైన బాణి ఒకే రకం విధానంతో మేము వెళ్తారనుకోవడం అది పద్ధతి. అంటే రాజకీయాల్లో దురుసంది అవసరమేమో కానీ మరి నా పంద అది. అంటే మరోవైపు ఇప్పుడు మీ నియోజకవర్గం అయిపోద్దాం, తెలుగుదేశం పార్టీ టికెట్స్కి సంబంధించి ఇప్పటివరకు పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంకా ఇప్పుడు రమణమూర్తి గారికి టికెట్ ఇవ్వండి అనేవాళ్ళతో పాటు ఇవ్వద్దనేవాళ్ళు, మాకు టికెట్ ఇవ్వండి అనేవాళ్ళు కూడా మీకు కనిపిస్తూ ఉన్నారు కదా. ఇవ్వద్దన్న వాళ్ళు ఎవరు లేరు, ఒక్క సింగిల్ పర్సన్ లేరు నర్సంపేట నియోజకవర్గంలో. ఏదో టికెట్ కావాలనుకునే వాళ్ళు ఏమో వినబడవచ్చు, దానికి తప్పులేదు. కారణం పొలిటికల్ పార్టీస్ టికెట్లకు ఆశిస్తారు. కానీ పొలిటికల్ పార్టీస్ ఏ పార్టీ అయినా కార్యకర్తల అభిష్టానం మేరకు ప్రజల అభిష్టానం మేరకే టికెట్లు ఇస్తాయి. అది తప్పదు. ఇవ్వకపోతే దానివల్ల ఇబ్బందులు కలిపి వస్తాయి. కాబట్టి ఏ పొలిటికల్ పార్టీ అయినా ఎవరైతే కార్యకర్తలు ప్రజలు అభిమానం చూరుకుంటారో వాళ్ళకే ఇస్తాయి. అందువల్ల నాకు ఎవరో నాకు కావాలి అందువల్ల నాకేదో నష్టం జరుగుతుందనే ఆలోచన లేదు. మొదటికి వచ్చిన మీరు వేసినారు ఏమిటి టికెట్లు అనౌన్స్ కాలేదని. నోటిఫికేషన్ రావాలి. కారణం ఏంటంటే ఏదో జగన్ తొందరపడిపోండు తెలుగుదేశం పార్టీ తొందరపడిపోవాలని అవసరం లేదు. కారణం అంటే మాకు మిత్రపక్షంగా జనసేన పార్టీ ఉంది. వాళ్ళకి మాకు మధ్యన కలిపి సీట్ల అవగాహన రావాలి. ఆ సీట్ల అవగాహన వచ్చిన తర్వాత దీని మీద క్లారిటీ వస్తుంది. మాకు మరి ఇన్ఛార్జిగా ఉన్నాను అంటే పార్టీ నాకు బాధ్యత అప్పచెప్పినట్టే కదా. ఇవాళ ఒక రకంగా ఇండికేషన్ మాకు ఉంది, పనిచేయండి ప్రజల్లోకి వెళ్ళండి ఇండికేషన్ ఉందంటే అదే టికెట్. అంతే తప్ప టికెట్లు అనౌన్స్ చేయడం అంటే స్టేజ్ బై స్టేజ్ సర్వేస్ అని, కారణం ప్రజల విశ్వాసం అని, ఇవతల పొలిటికల్ పార్టీగా మాకు కొన్ని ఇవి కలిపి ఉన్నాయి. ఈవేళ మిత్రపక్షం ఉంది. ఆ మిత్రపక్షంతో సీట్లు సర్దుబాటు అవన్నీ ఉంటాయి. దానివల్ల దానికి ఈవేళ కాదు ఎప్పుడో ఇచ్చేసాను కాదు, ఇండికేషన్ ఉన్నట్టే. మీరు పని చేయండి అంటే ఇండికేషన్ ఉన్నట్టే, మీరే ఇన్ఛార్జ్ అంటే ఇండికేషన్ ఉన్నట్టే. దాంట్లో మీ మీద బాధపడిపోయి ఇంక రాలేదంటే అది మాలోన కాన్ఫిడెన్స్ లెవెల్ లేకపోతే అది నేనే అభ్యర్థులు అవుతాను, నేనే శాసనసభ్యుని అవుతాను. ఆ పూర్తి కాన్ఫిడెన్స్. మిత్రపక్షంగా ఏమైనా సీట్ల పంపకాల్లో నర్సన్నపేట మీ మిత్రులకి వెళ్ళి